ఈ రోజు మా కుక్కలో నేను కలిసి బ్యాంబో మటన్ అయితే చేయబోతున్నాము. అందరికీ నమస్తే. మీ గడపల్లో మా విలేజ్ కి పోయిన ప్రతిసారి రాత్రి అయితే మా ఇంటి ముందర పెద్ద భోగి మంట వేయాల్సిందే. ఉత్తమ మంట ఇచ్చే ఏమో అంటది, ఆ మంటలో మటన్ కూడా ఇచ్చే బాగుంటది అని చెప్పి వచ్చా కడప నుంచి మటన్ కూడా తీసుకొచ్చినాను. ఇక నేను ఇంటికి పోగానే మా కుక్క పిల్లలు కుక్కలన్నీ పరిగెత్తుకుంటా నా కాడికి వచ్చినాయి. ఎంత ప్రేమరా వీటికి అనుకున్నాను, కానీ తర్వాత అర్థమైంది అవి మటన్ వాసనకు వచ్చినాయని. ఇకపోతే ఈ కుక్క పిల్ల అయితే త్వరగా చేయండి రా బాబు, ఆకలేస్తుందని చెప్పి ఇది కూడా మాకైతే హెల్ప్ చేస్తుంది. ఇంకా తెచ్చిన మటన్ ఎదురు బొంగులు వేసుకుని కాల్చుకొని తిందాం అని చెప్పి ఎదురు బొంగులు అయితే కట్ చేసుకుని బాగా కడిగేసుకున్నాను. కడుక్కున్న ఎదురు బొంగుకున్న బొక్కలోకి బాగా మసాలాలు వేసుకుని కలుపుకున్న మటన్ ని ఎదురు బొంగుకున్న బొక్కలోకి మొత్తం కిందికి దూర్చేయాలి. ఒరే నాయన, ఇవన్నీ అచ్చు తెలుగు పదాలేరా స్వామి, సింగిల్ మీనింగ్ లే, డబుల్ మీనింగ్ ఏం లేవు. కొన్ని యూట్యూబ్ ఛానల్ వల్ల, కొన్ని టీవీ ఛానల్ వల్ల సింగిల్ మీనింగ్ మాట్లాడుకునే డబుల్ మీనింగ్ అయిపోతున్నాయి. ఎవరెన్ని అనుకున్నా మా రాయలసీమ భాష అంతే. పక్కా మొరటు ఉంటది, అన్ని సింగిల్ మీనింగ్ లే ఉంటాయి. మేము ఎవరి జోలికి పోవు, మా జోలికి వచ్చిన మొఖాన్ని తెంగుతాం కానీ బయట ఒకటి లోపల ఒకటి ఉండదు. ఇది కూడా సింగిల్ మీనింగే. టైం ఏమో రాత్రి 2 అవుతుంది. మా కుక్కలకి నాకు ఆకలి వేస్తుంది, కాలనే లేదో బ్యాంబోలు నెక్స్ట్ వీడియోలో తీసి తినేస్తాం.